కొన్ని తేడాలున్నాయనుకోండి. శంకరాచార్య హిందూ మతాన్ని పునరుద్ధరించడానికి జీవితమంతా ధారపోశారు. ఆ కాలంలో అలాంటి ఆవశ్యకత వచ్చింది. ప్రజల్లో వైదిక కర్మల మీద చాదస్తం బాగా పెరిగిపోయి తమ కర్తవ్యాలను, ధర్మాలను విస్మరించి కర్మకాండల మీదే ఎక్కువగా ఆధారపడసాగారు. ప్రజల భక్తి అనే పదానికి అర్థం మరిచిపోయి కర్మకాండలే, వైదిక ధర్మాలే భక్తి అనుకుని విపరీత ధోరణిలోకి వెళ్ళిపోయారు. సహజంగా మేధావులైన వారికి, జీవితం పట్ల, సమాజం పట్ల ప్రేమానురాగాలు ఉన్నవారికి ఈ ధోరణి విసుగు కలిగించి విముఖత్వం ఏర్పడుతుంది. బుద్ధుడు అలాంటి విముఖత్వంలోంచి ఉద్భవించాడు. అహింస, మానవ ధర్మము వీటివైపు ప్రజల దృష్టి మళ్లించాడు. మితిమీరిన కర్మకాండలతో విసిగెత్తిపోయి ఉన్న ప్రజలకు ఇదేదో బాగుందనిపించింది. దాంతో బౌద్ధ మతం ఊపందుకుంది. ఆ ఊపులో హిందూ మతం క్రమక్రమంగా గాలిలో కలిసిపోసాగింది. గౌతమ బుద్ధుడు తాను ఆత్మజ్ఞానం పొందాక మహాపురుషుడై ఆశయాలతో, ఉత్తమ లక్ష్యాలతో బౌద్ధమతం స్థాపించాడో, ఏ శూన్యవాదం వైపు ప్రజలను దృష్టి మరల్చాడో, సంవత్సరాలు గడిచినా కొద్దీ వెర్రితలలు వేసి నాస్తికవాదం వైపు పరుగులు తీసింది. బౌద్ధ మతస్థులు శూన్యవాదానికి, నాస్తికవాదానికి తేడా తెలుసుకోలేని స్థితిలో పడిపోయారు. అహింసను ప్రబోధించేవారు. కొన్ని సందర్భాలలో హింసా ప్రవృత్తికి కూడా సిద్ధపడ్డారు. దీంతో బౌద్ధ మతం అస్తిత్వాన్ని కోల్పోయే ప్రమాదం ఏర్పడలేదు. కానీ ఏ సదుద్దేశాలతో స్థాపించబడిందో అది మరిచిపోయి తీవ్రవాదంలోకి మారిపోతుంది. ఆ సమయంలో శంకరాచార్య ఉద్భవించారు. బౌద్ధ మతం రూపురేఖలు మార్చే అవకాశం లేదు. హిందూ ధర్మంలోని విపరీతాలను సరిదిద్ది, సాంప్రదాయాలను చక్కదిద్ది, హిందూ ధర్మం పట్ల ప్రజలకు సరైన అవగాహన కలిగిస్తే ఈ సమస్యకు పరిష్కారం లభిస్తుందనుకున్నారు. యుగ ధర్మాన్ని బట్టి మతాలు సంస్కరించబడాలి కానీ, క్షాళనం చేయబడాలి కానీ సమసిపోవడానికి వీల్లేదు. ప్రతి మతానికి తమ ఉనికిని సంస్కరణలతో శుద్ధిపరుచుకునే హక్కుంది. ఈ బృహత్తర కార్య సాధనని చేపట్టే ముందు శాస్త్రం గురించి బాగా తెలుసుకోవాలి. అందుకని వేదాలు, శాస్త్రాలు క్షుణ్ణంగా అధ్యయనం చేసి వాటి గురించి అవగాహన ఏర్పరచుకొని తర్వాత తన కార్యసాధనను, బృహత్తర ప్రణాళికను సిద్ధం చేసుకున్నాడు. అతను ఏ మతాన్ని నిరసించలేదు. అంతేకాదు బుద్ధుని కూడా విష్ణుమూర్తి అవతారంగా అంగీకరించాడు. అయితే ఏ పరిస్థితుల్లో అవతారం ధరించడానికి అవసరం ఏర్పడిందో అందరికన్నా శంకరాచార్యకే ఎక్కువగా తెలుసు. ఏ అవతారానికైనా ప్రభావం కొంతకాలమే ఉంటుంది. దాని రూపురేఖలు మార్చబడకుండా కాపాడుకోగలిగితే కలకాలం ఉంటుంది. అయితే మార్పును చెడు మార్గం వైపునకు మళ్లించగలిగే ప్రజల మనస్తత్వాల మధ్య అది ఎల్లప్పుడూ సాధ్యపడదు. గౌతమ బుద్ధుని తర్వాత బౌద్ధ మతంలో వచ్చిన మార్పులలో అదే జరిగింది. అటు అంతరించిపోతున్న హిందూ ధర్మము, ఇటు వెర్రి తలలు వేస్తున్న బౌద్ధ మతము. హిందూ ధర్మం మీద ఆసక్తి ఉన్నవాడు కాబట్టి సహజంగా ఆ ధర్మాన్ని ప్రక్షాళనం చేయటానికి పూనుకొని తన విజ్ఞానంతో, అపారమైన శక్తి సామర్థ్యాలతో విజయవంతంగా ఆ పని చేయగలిగాడు. దానికోసం తన జీవిత పర్యంతం పాటుపడ్డాడు. ఆయన జీవించింది స్వల్పకాలమే అయినా ఎంత శ్రమించాడో, ఎన్ని గ్రంథాలు రచించాడో, అంకిత భావంతో ఆధ్యాత్మికతలో ఎలా పెనవేసుకుపోయాడో ఆ మహనీయుని జీవిత చరిత్ర చదివితే అర్థమవుతుంది. తరువాత చాలా సంవత్సరాలు సజావుగా సాగింది. మళ్ళీ మతాల మధ్య అంతఃకలహాలు, దేశద్రోహుల ప్రజ్వరిల్లడం, ఈ దేశం ఇతర మతాల, ఇతర విదేశీయుల పరిపాలనలోకి జారిపోవడం జరిగింది. ఈ దశలో మనిషి ఆత్మోన్నతిని కోల్పోయాడు. అలాంటి కాలంలోనే మహనీయులు జన్మిస్తూ ఉంటారు. రామకృష్ణ పరమహంస, వివేకానంద, రమణ మహర్షి, అరవింద, అటు రాజకీయంగా మహాత్మా గాంధీ, షిరిడి సాయిబాబా గురించి చెబుతూ ఆవశ్యకతను బట్టి ఎటో వెళ్ళిపోయాను. సాయిబాబా ప్రభావం చాలామందిని పునీతులను చేసింది. ఆయనదో అద్భుతమైన చరిత్ర. ఇప్పుడు మళ్ళీ స్వాగతంలోకి వస్తున్నాను.